రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగినటువంటి 6గురి హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు హత్యాకాండ కొనసాగినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ముందుగా ప్రియురాలైన బాలిక ఇంటికి వెళ్లాడు రాజ్ కుమార్. బాలిక తల్లి అమ్మమ్మను చంపేశాడు. బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు రాజ్ కుమార్. పిల్లల్ని చూస్తానని ఫోన్ చేసి భార్యకు చెప్పాడు. పిల్లల కోసం వచ్చానని చెప్పడంతో రాజ్ కుమార్ ని ఇంట్లోకి రానిచ్చింది భార్య. ఇంట్లోకి వెళ్తూనే భార్యపై కత్తితో దాడి చేశాడు. ఇక ఈ హత్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. నల్లి ప్రస్తుతం అయితే షాబాద్లో రోడ్డు పైన ఇంకా బాధిత కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు అయితే ధర్నా చేస్తూనే ఉన్నారు. వీళ్ళతోటి కొద్దిసేపటి క్రితమే డీసీపీ వాళ్ళతోటి మాట్లాడారు, వాళ్ళతోటి చర్చించారు ధర్నాన్ని తక్షణమే విరమించాలని. కానీ వాళ్ళు బాధితులు గ్రామస్తులు మాత్రం వినడం లేదు. ఎవరైతే షాబాద్కి సంబంధించిన ఎస్హెచ్ఓ ఉన్నాడో అతనితో పాటుగా ఎస్ఐని వీళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తేనే తాము ఇక్కడ నుండి లేస్తామంటూ కూడా వాళ్ళు ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ప్రస్తుతం అయితే 7 టీంలు రంగంలోకి దిగాయి. 7 టీంలు అయితే ప్రస్తుతం రాజ్ కుమార్ కోసం ఒకవైపు గాలిస్తున్నాయి. దాదాపు హత్య జరిగిన ప్రాంతం నుండి ఇప్పటి వరకు టైం నుండి చూస్తే దాదాపు 11 గంటలు దాటిపోయింది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా అతనికి సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో ఎటువైపు వెళ్ళి ఉంటాడన్న దానిపై ప్రస్తుతం అయితే దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సంఘటనా స్థలం ఏదైతే షాబాద్ కావచ్చు, దేవాలగుట్ట ఉందో ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన ఏరియాల నుండి ఎటువైపు వెళ్ళి ఉండవచ్చు అన్న కోణంలో దర్యాప్తు అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ముందుగా సీసీ కెమెరాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే మెయిన్ రోడ్డుకి ఇటు షాబాద్ నుండి వెళ్తే ఒకవైపు శంషాబాద్ వైపు వెళ్ళొచ్చు, అలాగే షాద్ నగర్, పరిగి ఈ 3 ప్రాంతాల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోడ్లలో ఉన్న సీసీ కెమెరాలను ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అతను వెళ్ళిన కారుకి సంబంధించిన ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో ఎటువైపు వెళ్ళి ఉంటాడు? ఒకవేళ మెయిన్ రోడ్డు కనుక వెళ్ళి ఉంటే మాత్రం ఎక్కడో ఒక ప్రాంతంలో సీసీ కెమెరాల్లో ఖచ్చితంగా అతని కారు కానీ అతను కానీ రికార్డు కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అతను సీసీ కెమెరాలో కనిపించకపోవడంతో ఈ గ్రామాలకు సంబంధించిన ఏరియాల్లోనే ఎక్కడో ఒక దగ్గర నక్కి ఉండొచ్చని ఒకవైపు భావిస్తున్నారు. లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉన్నాడా అన్న దానికి సంబంధించి కూడా ఒకవైపు ఆరా తీస్తున్నారు దర్యాప్తు అధికారులు. వీటికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు టీంలు అయితే ఒకవైపు గాలిస్తున్నాయి. మరొక వైపు కేసుకు సంబంధించిన దాంట్లో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వహించారంటూ ప్రస్తుతం గ్రామస్తులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చేపడుతున్న నేపథ్యం ఉంది. కొద్దిసేపటి క్రితమే డీసీపీ వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే సిఐతో పాటు ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్తున్నారో అదంతా కూడా తదుపరి దర్యాప్తులు అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయిన తర్వాత బాధ్యులుగా వీళ్ళు కనుక అధికారులు కనుక తెలితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ బాధితులకు హామీ ఇచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం ధర్నాన్ని విరమించడం లేదు. తక్షణమే తాము చెప్పిన 2 అధికారులను ఎవరైతే ఎస్హెచ్ఓగా ఉన్నారో శంషాబాద్కి సంబంధించి అలాగే ఎస్ఐ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే మే 16వ తేదీ ఏదైతే కేసు నమోదైందో మైనర్ బాలికని వేధింపులకు గురి చేయడం వెంటాడడానికి సంబంధించిన కేసు ఉందో ఆ కేసులో కనుక సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి హత్యలు జరిగి ఉండేది కాదనేది ప్రధానంగా షాబాద్ సంబంధించిన గ్రామస్తులతో పాటు మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి ఆ 2 అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలనేదే వీళ్ళ ప్రధానంగా డిమాండ్ మనకు కనబడుతుంది. ఇప్పటికీ దాదాపు 4 గంటలు కావస్తుంది ధర్నా చేపట్టి. అలాగే రోడ్డుపైన కూర్చొని ఉన్నారు. అధికారులని సస్పెండ్ చేయాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరొక వైపు ఈ హత్యలో చనిపోయిన మృతదేహాలని ప్రధానంగా దేవాలగుట్టలో చనిపోయిన 4 మృతదేహాలని రాజ్ కుమార్ భార్య పార్వతితో పాటు వాళ్ళ 2 పిల్లలు అలాగే మైనర్ బాలిక వీళ్ళ 4 మృతదేహాలను అయితే ఉస్మానియా మార్చురీలో ఉన్నాయి. అక్కడికి ఇప్పటివరకు ఇంకా కుటుంబ సభ్యులు ఎవరూ వెళ్ళలేదు. వాళ్ళంతా కూడా ఇక్కడే ఊర్లోనే ఉన్నారు. అలాగే షాబాద్లో హత్యకు గురైన మైనర్ బాలికకు సంబంధించిన తల్లితో పాటు నానమ్మ వీళ్ళిద్దరికి సంబంధించిన డెడ్ బాడీలు మాత్రం చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. వాళ్ళ బాడీస్ దగ్గర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళలేదు. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్తేనే వీళ్ళ సిగ్నేచర్ చేస్తేనే పోస్ట్మార్టం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం అలాంటిది లేకపోవడంతో ధర్నా మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.